హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మిరప తోటకు నీళ్లు బారగొడుతున్నా. చూడండి ఫ్రెండ్స్, రైతు సోదరులందరికీ నమస్కారం అండి. రైతు సోదరులందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మిరప కంటే రోజు మార్చి రోజు నీళ్లు కట్టాలి ఫ్రెండ్స్. లేదంటే కనుక పైరు మొత్తం మధ్యాహ్నం అయ్యేసరికి బాగా వాడిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, నీళ్లు కట్టాలంటే ఈ కయ్యలు ఉన్నాయి చూస్తున్నారు ఫ్రెండ్స్. ఈ కయ్యలన్నీ కూడా దినం నీళ్లు కడతా ఉంటే మొత్తం మట్టి అంతా కొట్టుకుపోతుంది ఫ్రెండ్స్. మట్టి అంతా కొట్టుకుపోతుంది. ఈ మట్టి అంతా కొట్టుకుపోకుండా ఉండేదానికి ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఐడియా తెలిస్తే ఒక మంచి ఐడియా ఇవ్వండి. నాకు ఈ మట్టి అంతా కొట్టుకుపోతుంది. నేనేం చేస్తానంటే ఫ్రెండ్స్, ఈ మట్టి అంతా కొట్టుకుపోకుండా పారతో మడవ వేసేది లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కయ్యకు నీళ్లు పోతున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఈ కయ్యలో నీళ్లు పారేది అయిపోతానే ఈ కయ్య నుంచి ఇంకో కయ్యకు ఇక్కడ దగ్గరలో పైపు ఉంది కదా, ఈ మడవలో పైపు ఉంది కదా, ఈ పైపు దానికి చెక్కితే అవతల కయ్యలేకి నీళ్లు పారుతాయి. ఆ కయ్య పారింది అనుకోండి, తర్వాత ఇంకా ఇక్కడ పైపులు వేసుకొని ఉండ కదా, ఈ పైపుల్ని తర్వాత వచ్చే కయ్యకు తర్వాత చెక్కుతా. మళ్ళీ పారతానే మళ్ళీ అది తీసేచ్చా. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి పైపులు తగిలించుకుంటా ఊడి తీసుకుంటా పోతా ఉంటా ఫ్రెండ్స్. నేనైతే పార తీసుకొని మడవ అయితే వేయను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మట్టి అంతా కొట్టుకొని పోతుంది. 4 సార్లు మడవ వేసినామంటే కనుక మొత్తం కాలువల్లో ఉండే మట్టి అంతా చేలే కొట్టుకొని పోతుంది ఫ్రెండ్స్. ఇక మడవ వేసేదానికి మట్టి ఉండదు. అందుకోసం చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. మొదట్లో మిరపతోట మొదట్లో కొద్ది రోజులు మడవ వేసినాము. మడవ వేస్తే కాలువలో ఉండే మట్టి అంతా కొట్టుకొని పోయింది. అందుకోసం ఇట్లయితే కాదులే అని చెప్పేసి దీని పద్ధతి మార్చేసినాం ఫ్రెండ్స్. ఈ విధంగా దీని మడవలు కట్టేదానికి ఈ విధంగా మార్చుకున్నాం ఫ్రెండ్స్. ఈ పద్ధతి నచ్చితే మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ పద్ధతిని ఉపయోగించండి ఫ్రెండ్స్. మిరపకాయలు ఎంత బాగా పారకానికి నీళ్ళు ఎంత బాగా పారగొడుతుంటే ముడత అనేది అంత బాగా పోతుంది ఫ్రెండ్స్. ఇది నీళ్ళతోనే ఎక్కువ ముడిపడి ఉంటుంది మిరప పంట అనేది. మనము ఇసుక నేల అయితే కనుక రెగ్యులర్గా నీళ్ళు కట్టాలి ఫ్రెండ్స్. అదే కొంచెం రేగడి కలిసిన నేల అయితే డే బై డే కట్టినా కూడా సరిపోతుంది ఫ్రెండ్స్. ఎంత ఎక్కువ నీళ్ళు ఇస్తే ఈ సమ్మర్లో మనం ఇప్పుడు ఏప్రిల్ 22 అనుకుంటా ఫ్రెండ్స్ ఈరోజు తేదీ. ఈ ఎండాకాలంలో నీళ్లు ఎంత బాగా కడతాంటే మనకు పూత పిండి అంత బాగా వస్తాయి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం నీటి మడవ ఎడుము చేసినామంటే కనుక కొంచెం లేట్ అయిందంటే కనుక మనకు ఈ ముడత అనేది ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్. ఎండ ముడత ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. దోమలకు పురుగులకు వచ్చే ముడతల కంటే కూడా ఎండలు ఎక్కువ పెడితే కనుక మనకు ముడత ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్. అందుకోసం మనం ఎటువంటి పరిస్థితులను కానీ నీళ్లను దూరం చేసుకోకూడదు. ఎక్కువ నీళ్లు కట్టాలా. మిరప తోటకి ఎంత ఎక్కువ నీళ్లు కడితే పైరు అంత బాగుంటుంది ఫ్రెండ్స్. మా దగ్గర ఎక్కువ నీళ్లు కొంచెం నిలబడి కొంచెం గుంతగా ఉన్న సాట, ఎక్కువ నీళ్లు నిలబడిన సాట పైరు చాలా బాగుంది ఫ్రెండ్స్. కాయలు కూడా చాలా బాగా కాసినాయి. ఇప్పుడు ఆల్రెడీ మేము ఈ తోట 2 ఎకరాలు 3 నెలల 4 డేస్ 3 months 4 days అయింది ఫ్రెండ్స్. ఈ మిరప తోట ఒక 100 మూటలు మిరపకాయలు కోసినాము. ఇప్పుడు మళ్ళా అన్ని కాయలతో ఉన్నాయి. ఇప్పుడు నేను నిలబడుకునే దగ్గర అయితే కొంచెం కాయలు తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్లో సగం దగ్గర నుంచి చాలా బాగుంది ఫ్రెండ్స్ అక్కడల్లా మిరప తోట. హాయ్ ఫ్రెండ్స్, మరి బాయ్ ఫ్రెండ్స్.